తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటేనే ఇప్పుడు రాజకీయంగా కలిసొచ్చే పోస్టుగా మారింది. ఆ పదవి చేపడితే రాజకీయంగా తిరుగు ఉండదనే సెంటిమెంట్ ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. లక్కీ పోస్ట్ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమే అనే చర్చ గాంధీ భవన్లో జోరుగా సాగుతోంది. ఉత్తమ్, రేవంత్ పీసీసీ చీఫ్గా ఉన్న కమిటీలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన వారి రాజకీయ దశ తిరిగింది. ఉత్తమ్ పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్, భట్టి, పొన్నం కొనసాగారు. ఇప్పుడు ఇందులో ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం, మరొకరు మంత్రి. ఇక నిన్నటి వరకు రేవంత్ పీసీసీ చీఫ్గా ఉండగా ఆయన కమిటీలో మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. ఇది సెంటిమెంట్ పదవిగా మారింది. అందుకే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కమిటీలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు డిమాండ్ ఏర్పడింది. ఆ పదవిని ఎలాగైనా సరే దక్కించుకునేందుకు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ఇటు గాంధీ భవన్, అటు ఢిల్లీలో ఏఐసీసీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. త్వరలోనే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్గా నియమితులు కావడంతో త్వరలోనే పూర్తి స్థాయి కార్యవర్గం ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల సంఖ్యను 6 వరకు కొనసాగించాలని భావిస్తున్నారు. డిఎస్సి తుది కీపై పలు